లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. నేరుగా ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ ఐటీ బృందాలు హైదరాబాద్ లోని కవిత నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. 10 మంది అధికారులు 4 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఇప్పటికే ఈడీ, సిబిఐ కేసులు నమోదు చేసింది. దాదాపు 2 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోంది. సౌత్ గ్రూప్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారు అన్నది ప్రధానమైన ఆరోపణ. ఇప్పటికే సౌత్ గ్రూప్ లో కీలక నిందితులను ఈడీ అరెస్టు చేసింది. వాళ్ళంతా కూడా అప్రూవర్లుగా మారారు. ఇక కవిత ఢిల్లీ పిఏ అశోక్ సైతం ఇటీవల అప్రూవర్ గా మారి జడ్జి ముందు సంచలన విషయాలు చెప్పాడు. లిక్కర్ వ్యవహారంలో పలువురికి ముడుపులు అందించినట్టుగా ఆయన అంగీకరించాడు. దీంతో అశోక్, కవితను నిందితులుగా చేర్చి విచారించేందుకు సిద్ధమైన సిబిఐ ఫిబ్రవరి 26న విచారణకి రావాలని గత నెల నోటీసులు ఇచ్చింది. అయితే తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున సిబిఐ విచారణకి దూరంగా ఉన్నారు కవిత. 2022 డిసెంబర్లో కవితను ప్రశ్నించింది సిబిఐ. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం తనిఖీలు నిర్వహించి ఆమె స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు. ఇక ఇప్పుడు ఈడీ కూడా నేరుగా హైదరాబాద్ లోని ఆమె ఇంటికి రావడం సంచలనంగా మారింది. ఇక కవిత నివాసంలో జరుగుతున్న ఈడీ సోదాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఈడీ అధికారులు ఇవాళ సుప్రీంకోర్టుకు సమాచారం అందించారు. సుప్రీంకోర్టులో ఇవాళ కవిత పిటిషన్ కు సంబంధించి విచారణ జరిగేటువంటి సందర్భంలోనే ఆ సీనియర్ లాయర్ లేకపోవడం వల్ల విచారణను వాయిదా వేయమని కోరిన నేపథ్యంలోనే ఆ సందర్భంలోనే ఈడీకి సంబంధించినటువంటి కౌన్సిల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. తాము కవితను విచారించాలి అనేటువంటి విషయాన్ని చెప్పింది. కానీ ఎల్లుండే విచారణ వాయిదా వేశాం కాబట్టి మరి ఇవాళ విచారణ ఎందుకు, ఇవాళ అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కానీ ఇవాళటి వరకు మాత్రమే తాము విచారణ జరుపుతాము, ఇవాళకి వరకు అనుమతించాలి అనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి సమాచారం ఇచ్చారు. దానికి సంబంధించే నాట్ టు టేక్ కోఆర్సివ్ స్టెప్స్ అనేటువంటి విషయాన్ని కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలోనే వాళ్ళు ఈడీ అధికారులు వాళ్ళు కోర్టుకు సమాచారం అందించి వచ్చారు. ఇవాళ విచారణ జరుపుతున్నారు. మరి ఈ కోఆర్సివ్ స్టెప్స్, నాట్ టు టేక్ కోఆర్సివ్ స్టెప్స్ అంటే ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దు అన్న ఆదేశం మాత్రం ఇవాళటి వరకే ఉంది. మరి ఇవాళ విచారణ ముగించి వెళ్లి మళ్ళీ రేపు కూడా ఈడీ అధికారులు వస్తారా లేదా అనేటువంటిది క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాత్రి దాకా ఈ విచారణ సోదాలన్నవి కొనసాగుతాయి కాబట్టి రాత్రి ఎప్పటి వరకు ఈ సోదాలు కొనసాగుతాయి, మరి సోదాలు ఇవాళటి వరకే ముగించి వెళ్తారా, మళ్ళీ రేపు కూడా వస్తామనేటువంటి సమాచారాన్ని కవితకిస్తారా అనేటువంటి సందిగ్ధం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ విషయాన్ని వాళ్ళు చెప్పి ఇక్కడికి వచ్చారు కాబట్టి మరి దానికి సంబంధించి ఏ రకంగా ఉంటుందనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఈడీ, ఐటీ జాయింట్ గా ఈ సర్చెస్ అన్నది కొనసాగిస్తోంది. ఒకటి సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో కవిత చాలా కీలక పాత్ర పోషించారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. ఎందుకంటే ఆమె ముఖ్యమంత్రి కుమార్తెగా ఉన్నారు కాబట్టి ఆమె మాటను ఎవరైనా వినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆమెనే వాళ్ళు మెయిన్ వ్యక్తిగా ఎంచుకున్నారు అందులో ఉన్నటువంటి సభ్యులు అనేటువంటి అంశమే ఇక్కడ మనం ప్రధానంగా ప్రస్తావించాల్సి ఉంటుంది. మరి కవిత ఇటు హైదరాబాద్ లో అటు ఢిల్లీలో చాలా పెద్ద హోటళ్లలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి అందులో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో వాళ్లతో మంతనాలు జరిపారని, వాళ్లకు సంబంధించినటువంటి మధ్యవర్తులతో వ్యవహారం జరిపారనేటువంటి ప్రధానమైనటువంటి అభియోగాలు ఉన్నాయి. మరి ఆ ఆధారాలన్నీ బయటపడతాయన్న కోణంలోనే 10 మొబైళ్లను ఆమె ధ్వంసం చేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒకటి ప్రధానంగా వచ్చినటువంటి అంశం. మరి గత ఏడాది మార్చిలో ఈడీ కార్యాలయంలో 2 సార్లు కవిత విచారణకు హాజరైంది. 2 సార్లు ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా కూడా ఆ విచారణ అన్నది కొనసాగింది. మరి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రశ్నలకు సరైన సమాధానం కవిత ఇవ్వలేదనేటువంటి అంశమే ప్రధానంగా వచ్చినటువంటి సందర్భం. మరి 2022లో అంటే ఈడీ విచారణకు మరో ఏడాది ముందే సిబిఐ కూడా
ఇదే బంజారా హిల్స్ లోని కవిత నివాసానికి వచ్చి సుమారు 7 గంటల పాటు విచారణ జరిపి వెళ్లారు. చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుని వెళ్లిపోయారు. అప్పుడు కూడా చాలా కీలకమైనటువంటి ప్రశ్నలకు కవిత నుంచి సరైన సమాధానాలు రాలేదనేటువంటి విషయమే అప్పుడు ప్రధానంగా చర్చ జరిగినటువంటి అంశం. మరి సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్ లో కవిత పేరు లేనప్పటికీ కూడా సిబిఐ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఈడీ మళ్ళీ ఇందులో దర్యాప్తు ప్రారంభించిన తర్వాత ఈడీ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మధ్యవర్తులు కావచ్చు, అందులో ఉన్నటువంటి నిందితులు కావచ్చు, వాళ్లకు సంబంధించిన వాళ్ళ విచారణలో కవిత పేరు ప్రధానంగా వచ్చింది. కవిత పేరును వారు ఛార్జ్ షీట్ లో కూడా పేర్కొన్నటువంటి అంశం. ఆ కారణంగానే సిబిఐ గాని ఈడీ గాని విచారణ అన్నది జరిపింది. గంటల కొద్దీ విచారణ జరిపినప్పటికీ కూడా మరి ఏ రకమైనటువంటి సమాధానాలు ఈడీ గాని సిబిఐ గాని సేకరించింది అనేటువంటిది ఒకటి చూడాల్సినటువంటి అంశం. కానీ 10 ఫోన్లను కవిత డిస్ట్రాయ్ చేసింది అనేటువంటి అంశం ఆ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. మరి ఆ 10 ఫోన్లు కూడా ఈడీ విచారణ సందర్భంలో కవిత ఈడీ కార్యాలయంలోకి వెళ్లి అందజేసినట్టుగా ముట్టజెప్పినట్టుగా అప్పుడు ఆమె ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. ఆ 10 ఫోన్లకు సంబంధించినటువంటి వాటిని అన్నింటిని కూడా ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్తున్నట్టు ఆమె చూపగలిగింది. కానీ మరి లోపట ఏ రకమైనటువంటి ఆ చూపిన దానికి ఈడీ అధికారులు వేసినటువంటి ప్రశ్నలకు మరి సరైన సమాధానాలు కవిత చెప్పిందా లేదా అనేటువంటిది మనం చూడాల్సినటువంటి అంశం. మరి ఇవాళ కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారం ఈ విధంగా జరుగుతున్నప్పుడు, అలాగే ఈ కవిత ఇంట్లో బంజారా హిల్స్ లోని కవిత నివాసానికి మరి ఈడీ అధికారులు అలాగే ఐటీ అధికారులు చేరుకోవడం, ప్రస్తుతం ఆమెను నేరుగా ప్రశ్నిస్తూ ఉండటం బట్టి చూస్తే ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేటువంటిది మనం చూడాల్సి ఉంది. శర్మ, ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు కవిత నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మరి నెక్స్ట్ ఈడీ అధికారుల స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? దానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇప్పటికైతే సుప్రీంకోర్టులో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ఇవాళ విచారణ సందర్భంలో చోటు చేసుకుంది. ఈడీ అధికారులకు సంబంధించినటువంటి కౌన్సిల్ లాయర్ ఎవరైతే ఉన్నారో ఇవాళ తాము విచారించాల్సి ఉంది అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరి ఎల్లుండి 19వ తేదీకే వాయిదా పడుతున్నప్పుడు విచారణ అవసరం ఏమిటి అనేటువంటి విషయాన్ని కోర్టు కౌన్సిల్ ను ప్రశ్నించింది. కానీ విచారణ జరపాల్సి ఉంది కాబట్టి తాము ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్తున్నాం అనేటువంటి అంశాన్ని చెప్పింది. ఈ రోజు వరకు మాత్రమే విచారణ జరపాలి అనేటువంటి విషయాన్ని చెప్పింది. మరి ఆ సందర్భంలోనే నాట్ టు టేక్ కోఆర్సివ్ స్టెప్స్, అంటే ఎటువంటి కఠిన చర్యలు అన్నది తీసుకోకూడదు అనేటువంటి విషయాన్ని కూడా కోర్టు చెప్పిన సందర్భంలోనే మరి ఈ విచారణ అన్నది ఈ రోజు వరకే ముగుస్తుందా, మరి కోర్టు అనుమతి ప్రకారం ఇవాళ వరకే ఉంది కాబట్టి మరి రేపు మళ్ళీ ఈడీ అధికారులు ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటిది చూడాల్సి ఉంది. మరి ఈ విచారణ పూర్తయిన తర్వాత అటు కవిత నుంచి కానీ ఇటు ఈడీ అధికారుల నుంచి కానీ వచ్చేటువంటి సమాచారం ఆధారంగానే ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి చూడాలి ఏ విధంగా ఉంటుంది. మరి విచారణ ఇవాళటి వరకు పూర్తయితే అటు కవితకు వాళ్ళు చెప్పి వెళ్లే అవకాశం ఏమైనా ఉంటుందా, రేపు మళ్ళీ వస్తామనేటువంటి విషయానికి సంబంధించి కానీ అటు ఈడీ ఢిల్లీ నుంచి వచ్చేటువంటి ప్రకటన ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. రైట్ శర్మ, ఒకవైపు రేపు అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ కి సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి. కరెక్ట్ గా ఈ టైంలో ఈడీ సోదాలనేవి బీఆర్ఎస్ పార్టీపై ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉన్నాయంటారా? తీవ్రమైనటువంటి చర్చ గత కొద్ది నెలలుగా కొనసాగుతోంది. ఎందుకంటే బీఆర్ఎస్ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, కానీ ప్రస్తుతం ప్రతిపక్ష హోదాను పోషిస్తున్నటువంటి పార్టీ. మరి గతంలో బీజేపీకి బీఆర్ఎస్ కు మధ్య ఒక రకమైనటువంటి అవగాహన ఉంది, ఒప్పందం ఉంది. వాళ్ళు కావాలనే వీళ్ళ మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల వల్లనే కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయట్లేదనేటువంటి ఒక చర్చ, ఒక రకమైనటువంటి ఆరోపణ అన్నది కొనసాగుతోంది. అలాగే బండి సంజయ్ ని బీజేపీ అధ్యక్షునిగా తొలగించేటువంటి విషయంలో కూడా బీఆర్ఎస్ చాలా కీలక పాత్ర పోషించిందనేటువంటి ఆరోపణలు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అందువల్లనే బీజేపీకి బీఆర్ఎస్ కు మధ్య ఒక రకమైనటువంటి సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగానే ఇవంతా జరుగుతోంది అనేటువంటి ప్రచారం అయితే విస్తృతంగా కొనసాగింది. కానీ మరి ఇటీవల జరిగినటువంటి పరిణామాలు చూస్తే గనక బీఆర్ఎస్ ను టార్గెట్ చేసింది బీజేపీ,
అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కు సంబంధించి కేసీఆర్ కావచ్చు, ఇతర కవితకు సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, మోడీ సహా చాలా మంది బీజేపీ నేతలు డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి విషయంలో తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారనేటువంటి విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఈ రెండు పార్టీల మధ్య కొంత వైరం కొనసాగుతుందనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. మరి ఈ సందర్భంలోనే ఎన్నికలకు దగ్గర పడుతున్న సందర్భంలో కవితను అరెస్టు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి తీవ్ర స్థాయిలో గతంలో కూడా చర్చ జరిగింది. మరి ఆ నేపథ్యంలోనే ఇవాళ ఈడీ అధికారులు కానీ ఐటీ అధికారులు కానీ కవిత నివాసానికి రావడం, కవిత ఇంట్లో సోదాలు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదల కానుంది. మరి ఒక రోజు ముందే కవిత నివాసానికి ఈడీ అధికారులు ఐటీ అధికారులు వచ్చారంటే మరి మున్ముందు ఏం జరుగుతుంది అనేటువంటి అంశానికి సంబంధించి చాలా ఆసక్తి అన్నది నెలకొంది. మరి ఇది రాజకీయ పరంగా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. ఇప్పటికే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఒక్కొక్కరిగా ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఇతర పార్టీలకు జంప్ అవుతున్నటువంటి తీరును చూస్తూ ఉన్నాం. అలాగే ఇతర పార్టీల వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా వాళ్ళు దృష్టి సారించినటువంటి అంశం. చాలా మంది ప్రస్తుతం సిట్టింగ్లుగా ఉన్న వాళ్ళు కూడా తాము పోటీ చేయలేము అనేటువంటి ఆసక్తిని వాళ్ళు కనబరచట్లేని దాన్ని బట్టి చూస్తే గనక రాజకీయ పరంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత నెగిటివ్ అన్నది కనిపిస్తూ ఉంది. మరి ఈ సందర్భంలో ఏ రకంగా మరి ఈ ఈడీ లిక్కర్ స్కామ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. అందులో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కుమార్తె కవిత ఇందులో కీలక పాత్ర పోషించారనేటువంటి అభియోగం ఉంది. కాబట్టి మరి ఈ పరిణామాలన్నీ ఎన్నికల ముందు, లోక్సభ ఎన్నికల ముందు జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి కూడా చాలా ఆసక్తి రేపుతున్నటువంటి అంశం. రైట్ శర్మ, ఇప్పుడు ఈడీ అధికారులు ఇంటి వరకు వచ్చి సోదాలు నిర్వహిస్తున్నారు అంటే ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచినట్టుగా మనం భావించవచ్చా? మరి ఇవాళ విచారణ సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సందర్భంలోనే మరి ఒక 2-3 రోజులకు మాత్రమే వాయిదా పడింది. ఇవాళ 15వ తేదీ ఇవాళ విచారణ జరగాల్సి ఉంది. కానీ సీనియర్ కౌన్సిల్ లేని కారణంగా విచారణ అన్నది 4 రోజులకే, అంటే ఈ నెల 19కే వాయిదా పడింది. మరి 4 రోజుల వ్యవధిలోనే మళ్ళీ వాళ్ళు విచారణ జరపాలి అనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారంటే వాళ్ళ దూకుడు ఖచ్చితంగా పెంచారనేటువంటిదే మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు షెడ్యూల్ కు ఒక రోజు ముందే వాళ్ళు ఈ విచారణ జరిగినటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారంటే వాళ్ళ విచారణ అన్నది మరింత వేగవంతంగా జరిగేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మరి ఇవాళ పొద్దుపోయిన దాకా వాళ్ళ రాత్రి దాకా వాళ్ళ దర్యాప్తు అన్నది కొనసాగిస్తే మళ్ళీ రేపు కవిత నివాసానికి వాళ్ళు వస్తారా లేదా అనేటువంటిది చూడాల్సింది. ఒకవేళ వస్తే గనక పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశాలే మనకు కనిపిస్తున్నాయి. ఇవాళ ఒక్క రోజుకు మాత్రమే విచారణ జరుపుతామని చెప్పిన సందర్భంలో మళ్ళీ రేపు కూడా వాళ్ళు కవిత నివాసానికి వస్తే చాలా కీలకమైనటువంటి పరిణామమే చోటు చేసుకునే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో కూడా దీనికి సంబంధించినటువంటి హాట్ చర్చ అన్నది జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి అటు ఆప్కు సంబంధించినటువంటి నేతల వ్యవహారంలో కావచ్చు, ఇటు కవితకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ దూకుడు ఏ విధంగా ఉంటుందనేటువంటిది మాత్రం ఈ రోజు రాత్రి విచారణ పూర్తయిన తర్వాత, ఈడీ అధికారుల విచారణ పూర్తయిన తర్వాత కానీ ఒక క్లారిటీ అన్నది వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈడీ అధికారులు నిర్వహిస్తున్న సోదాలో కవితతో పాటు ఎవరెవరు కవిత తరపు లాయర్లు కానీ మిగతా వాళ్ళకి కానీ ఎవరికైనా పర్మిషన్ ఉందా శర్మ? ఆమెకు సంబంధించినటువంటి లాయర్లు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆమెకు సంబంధించినటువంటి లాయర్లు ఢిల్లీకి వెళ్లారు. మరి రాత్రికి కానీ వాళ్ళు హైదరాబాద్ కు చేరుకునే అవకాశం లేదు. మరి ఆమెకు సంబంధించినటువంటి ఒకరిద్దరు ముఖ్యమైనటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో కింద ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళకు కూడా దర్యాప్తుకు సంబంధించినటువంటి వివరాలు ఏమీ అందట్లేదు. ఫస్ట్ ఫ్లోర్ లో ఆమెనే నేరుగా ఈడీ అధికారులు ఐటీ అధికారులు వాళ్ళు తెచ్చుకున్నటువంటి డాక్యుమెంట్లు కానీ ఇతరత్ర ఎక్విప్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆమెను విచారిస్తూ ఉన్నారు. మరి ఆమె పక్కన భర్త కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు సంబంధించినటువంటి వివరాలు కూడా వాళ్ళు సేకరిస్తూ ఉన్నారు. కాబట్టి కేవలం కవితకు సంబంధించినటువంటి వ్యవహారమే ఉంది. కాబట్టి ఈడీ అధికారులు ఫస్ట్ ఫ్లోర్ లో ఆమెను తెచ్చుకున్నటువంటి డాక్యుమెంట్లు ఇతర ఎక్విప్మెంట్ల ద్వారా
విచారణ అన్నది కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శర్మ.